సంతోష్ గారు వాయిస్ రావట్లేదండి. చెప్పొద్దండి. అదే. ఓకే. సో, ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ద ఇన్సూరర్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ కవరేజ్ ఫర్ ద లాసెస్. సో, ద ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ ఫినాన్షియల్ కవరేజ్ ఫర్ ద లాసెస్ ఆఫ్ ద ఇన్సూర్డ్ దట్ హీ మే బి షీ అండి ఇక్కడ షీ ఆర్ హీ మే బియర్ అండర్ సర్టన్. సో ఏ టైం ఏం జరుగుతుందో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో ఇన్సూరెన్స్ ఉంటే ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక బర్డెన్ తగ్గుతుంది, రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటుంది, టెన్షన్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో అందుకని ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అంటారండి. సో అందుకే ఇప్పుడు సెకండ్ డెఫినేషన్ ఏం రాస్తుందంటే ఇన్సూరెన్స్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్వేస్ ఏదైనా సరే ఇట్ ఈజ్ ఏ అగ్రిమెంట్ బిట్వీన్ విత్ హూమ్ అండి. ఎవరెవరికి అగ్రిమెంట్ ఉంటుందండి రంగనాథ్ గారు? ఎవరెవరికి అగ్రిమెంట్ ఉంటుందండి? ఇన్సూర్డ్ అండ్ ఇన్సూరర్. ఎస్, మెంబర్ అన్నా ఇన్సూరర్ అన్నా ఒకటే. ఓకే, నెక్స్ట్. సెకండ్ అండి. నెక్స్ట్. ఓకే, సో ఇది ఇన్సూరర్ అండి. ఓకే, నార్మల్గా టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఏంటండి? టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఏ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి మనం ఇండియాలో? చెప్పండి, పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. ఏమేమి ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి? ఏమేమి ఇన్సూరెన్స్ ఉన్నాయండి? పర్టికులర్ అంటే ఐడియా లేదండి. అంటే నార్మల్గా మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఓకే, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇవన్నీ ఇన్సూరెన్సెస్ అండి. సో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ హెల్త్ కేర్? సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్, సో నేను ఇక్కడ కంపారిజన్ చేస్తానండి. మన ఇండియాలో ఉన్న ఇండియాలో ఉన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పేరు చెప్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ని, ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ని. ఎల్ఐసి అనేది సెంట్రల్ గవర్నమెంటే కదండి? అవునండి, ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మీరే చెప్తున్నారు ఎల్ఐసి అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఆరోగ్యశ్రీ అండి? స్టేట్ అండి. ఓకే, ఇట్స్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఎల్ఐసి స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ని సేమ్ అలానే మన యుఎస్లో కూడా సేమ్ మెడికేర్ అంటారండి. ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని ఏమంటారంటే ఫెడరల్ స్కీమ్ అంటారండి, ఫెడరల్ గవర్నమెంట్. మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అంటాం కదా, యుఎస్లో ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటారండి. ఓకే, మన ఇండియాలో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అంటాము, యుఎస్లో ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. సేమ్ ఆరోగ్యశ్రీ అంటే ఏంటంటే మెడికేర్ అండి.
మెడికేడ్. ఓకే, ఇది మనకేంటంటే సేమ్ స్టేట్ గవర్నమెంట్ అంటారండి దీన్ని. ఓకే, ఏదైనా సరే మనం గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్ ఏదైనా తీసుకున్నా కానీ వాళ్ళు ఏం చెక్ చేస్తారండి, ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తారండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కంపల్సరీ చెక్ చేస్తారు. ఆ పర్సన్కి ఎలిజిబుల్ ఎలా చెక్ చేస్తారండి, ఇన్కమ్ బేస్ చేసుకొని చెక్ చేస్తారు కదా, అంతే కదండి. పేషెంట్కి ఎంత ఇన్కమ్ ఉన్నది దాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు అనమాట. ఓకేనా, సో అది మనం సో అంటే మెడికేడ్కి కంపల్సరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందన్నమాట. ఓకే, ప్రతి దానికి ఏదైనా సరే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే కంపల్సరీ ఎలిజిబిలిటీస్ అనేటివి ఉంటాయండి. సో మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ ఎలిజిబిలిటీ అనేటివి ఉంటాయి అనమాట. ఓకే, సో మనం ఒక్కొక్క దాని ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఆల్ ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, గన్ షాట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మెడికేర్ ఎలిజిబిలిటీ. సో ఎవరెవరు మెడికేర్కి ఎలిజిబుల్ ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఇట్స్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ స్కీమ్. ఇట్స్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ స్కీమ్. దెన్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 65 years అబోవ్ ఉంటారో వాళ్ళు మాత్రమే మెడికేర్కి ఎలిజిబుల్ అండి. గుర్తుపెట్టుకోండి, హూ ఆర్ అబోవ్ 65 years ప్లస్, హూ ఆర్ అబోవ్ 65 years ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి, విచ్ మీన్స్ నథింగ్ బట్ సీనియర్ సిటిజన్స్. ఓకే, సీనియర్ సిటిజన్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఏ ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్, ఇంటర్వ్యూ ఎట్లా అడుగుతారంటే మెడికేర్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని ఇయర్స్ అని అడుగుతారండి. సో ఎన్ని ఇయర్స్కి ఎలిజిబిలిటీ అండి, 65 years ఉన్న వాళ్ళందరూ, 65 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ మెడికేర్కి ఎలిజిబుల్. నాట్ మెడికేర్ అండి, మెడికేర్. ఓకే, మెడికేర్కి ఎలిజిబుల్. నెక్స్ట్, ఇఫ్ పేషెంట్ 65 years బిలో ఉన్నాడు అనుకోండి, సో మెడికేర్కి ఎలిజిబుల్ అవుతాడండి. If patient having No. below 65 years అండి. Okay, yes, if patient below 65 years, okay, then also eligible for Medicare అండి. ఎందుకు ఎలిజిబుల్ అండి? ఓకే, if patient below 65 years then also eligible for Medicare. Patient must and should disabled person. Okay, so simple రాదు. Disabled. Disabled report. 76 లాస్ట్. ఓకేనా, ఎప్పుడైతే పేషెంట్ 65 years బిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మెడికేర్కి ఎలిజిబుల్ అవుతాడు. బట్ పేషెంట్ ఏంటంటే డిజేబుల్డ్ అయి ఉండాలండి, హ్యాండిక్యాప్డ్ అయి ఉండాలన్నమాట. సో హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు ఏజ్ అనేది నాట్ రిక్వైర్డ్. ఓకేనా, పేషెంట్ బిలో 65 years ఉన్నప్పుడు హ్యాండిక్యాప్ మెడికేర్ అనుకోండి, హ్యాండిక్యాప్డ్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ చూడండి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇక్కడ ఉంటాయి చూడండి. నెక్స్ట్ లాంగ్ డిసీజెస్ అండి. ఓకే, లాంగ్ డిసీజెస్ కూడా అండి, లాంగ్ డిసీజెస్ ఉన్నా కూడా ఏది అవసరం లేదండి, ఏజ్ తోటి సంబంధం లేదండి. ఓకే, లాంగ్ డిసీజెస్ ఉన్నా కూడా ఏజ్ తోటి సంబంధం లేదు, అండ్ లాంగ్ డిసీజెస్ కూడా కవర్ అవుతాయి. ఓకే, సో క్లియర్ అండి మెడికేర్ అనేది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, క్లియర్. అజయ్ ఓకే సార్. ఓకే, సో ఇది మెడికేర్ ఎలిజిబిలిటీ అండి. సో మెడికేర్ అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్ అండి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనకు యూఎస్లో 65
65 పైన అవి ఉంటాయండి మనకు. ఓకే, 65, 56 స్టేట్స్ ఏమో ఉంటాయి యూఎస్లో. సో ఆ 56 స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మెడికేర్ అనేది ఎలిజిబులే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్. సో పెద్దగా ఉంది కాబట్టి ఏంటంటే మెడికేర్ని కొన్ని పార్ట్స్ డివైడ్ చేశారండి. ఓకే, మెడికేర్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ అండి. మెడికేర్ పార్ట్ ఏ, మెడికేర్ పార్ట్ బి, మెడికేర్ పార్ట్ సి, మెడికేర్ పార్ట్ డి. ఓకే, 4 పార్ట్స్ డివైడ్ చేశారండి. సో మెడికేర్ ఎన్ని పార్ట్స్ డివైడ్ చేశారంటే 4 పార్ట్స్ డివైడ్ చేశారు. ఓకే, సెకండ్ నోట్స్. ఓకే, సో మెడికేర్ని 4 పార్ట్స్ డివైడ్ చేశారు. సో మీకు ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ తెలుసా అండి? ఒక హాస్పిటల్ పోతే ఇన్పేషెంట్ అంటే ఏంటి, అవుట్ పేషెంట్ అంటే ఏంటి ఐడియా ఉందండి? ఇన్పేషెంట్ అంటే ఏంటి, అవుట్ పేషెంట్ అంటే ఏంటి? సో అవుట్ పేషెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మామూలుగా ఫీవర్ వచ్చిందండి. సో ఫీవర్ వచ్చి హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటారు. సో ఫీవర్ వచ్చిందని చెప్పి మీరు డైరెక్ట్ అడ్మిట్ అవుతారండి, లేకపోతే చెకప్ చేయించుకొని వచ్చేస్తారండి? జస్ట్ చెకప్ చేయొచ్చు. ఎస్, ఇట్స్ బిలో 24 అవర్సే కదండి అది. ఎప్పుడైతే పేషెంట్ బిలో 24 అవర్స్ హాస్పిటల్లో స్టే చేస్తాడో దాన్ని, ఓకే ఇక్కడ పైన రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను అవుట్ పేషెంట్. If patient stay hospital in బిలో 24 అవర్స్, 24 అవర్స్ లోపు ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ ఉంటాడో వాళ్ళని ఏమంటారంటే అవుట్ పేషెంట్ అంటారండి. అంటే 24 అవర్స్ బిలో. నెక్స్ట్ దీని కోడ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనము ఈ ట్రైనింగ్ సెషన్లో అవుట్ పేషెంట్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోడ్ ఏంటంటే 22 అండి. సో దీన్ని ఏమంటారంటే ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటారు. అంటే పేషెంట్కి ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది, ఇన్ పేషెంట్లో జరిగిందా, అవుట్ పేషెంట్లో జరిగిందా. ఓకే, సో దీన్ని అవుట్ పేషెంట్ అంటారండి. కోడ్ గుర్తుపెట్టుకోండి 22. ఓకే, నెక్స్ట్ ఇన్ పేషెంట్ అండి. ఇన్ పేషెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్ పేషెంట్ అంటే The person who stays more than 1 day. more than 1 day means more than 24 hours. Okay, patients stay hospital in more than 24 hours. more than 24 hours ఉంటే వాళ్ళని ఇన్ పేషెంట్ అంటారు. సో ఇన్ పేషెంట్కి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 21 అండి, 21. సో ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్లో మనము బిల్లింగ్ చేసే టైంలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి కంపల్సరీ, లేకపోతే క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, పేషెంట్ ఫార్మసీకి వెళ్ళి చెక్ చేసుకుంటే 1 సెలెక్ట్ చేసుకోవాలి. పేషెంట్ ఇంటికి వెళ్ళి పేషెంట్ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే 12 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే ఇవి ప్లేస్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో ఇన్ పేషెంట్ అంటే 21, అవుట్ పేషెంట్ అంటే 22 అనమాట. సో ఇవి కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్. సో ఇది మనకు మెడికేర్ పార్ట్స్ అండి. సో మనకు మెడికేర్లో పార్ట్స్ ఉంటాయండి. సో మీరు ఇక్కడ మెడికేర్ పార్ట్ అనేది ఏంటంటే పేషెంట్కి ఇట్ కవర్స్ ఓన్లీ ఇన్ పేషెంట్ అండి, అవుట్ పేషెంట్ అనేది కవర్ కాదండి ఇందులో మెడికేర్ పార్ట్ ఏలో ఇంటర్వ్యూ ఎట్లా అడుగుతుందంటే ఏ ప్లాన్లో అవుట్ పేషెంట్ కవర్ కాదు అని అడుగుతారండి. అవుట్ పేషెంట్ కవర్ కాదు అంటే బై డిఫాల్ట్ ఇన్ పేషెంట్ కవర్ అవుతున్నట్టే. సో మెడికేర్ పార్ట్ ఏలో కవర్ కాదు అని చెప్పాలండి. ఓకే, సో ఇట్ కవర్డ్ ఓన్లీ ఇన్ పేషెంట్. ఓకే, ఇన్ పేషెంట్ అనేది నేను చెప్పాను, ఏ కోడ్ యూజ్ చేయాలి, 21. ఓకే, నెక్స్ట్ ఈ ఇన్ పేషెంట్కి యూజ్ చేసే
బిల్లింగ్ ఏమంటారంటే హాస్పిటల్ బిల్లింగ్ అంటారండి. ఓకే, మెడికేర్ పార్ట్ ఏలో యూజ్ చేసే బిల్లింగ్ ఫార్మేట్ ఏమంటారంటే హాస్పిటల్ బిల్లింగ్ అంటారండి దీన్ని. అండ్ పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే హాస్పిటల్ అంటారు కదండి, సో హాస్పిటల్ బిల్లింగ్ అంటారు. ఇందులో బిల్లింగ్ పర్పస్కి యూజ్ చేసే ఫామ్ ఏంటంటే UB04 అండి. UB04 ఆర్ CMS 1500 అన్నా కూడా సేమ్ 1450. ఓకే, హాస్పిటల్ బిల్లింగ్ UB04 ఆర్ CMS. ఇవి ఏంటంటే ఫార్మ్స్ అండి. ఇవి UB04 అన్న ఆర్ CMS 1450 అన్న ఒకటే అనమాట. ఇప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకు ఒక ఫైనల్ బిల్ ఇస్తారండి. సో నథింగ్ బట్ వాటి నేమ్స్ అనమాట ఇవి. ఓకేనా, ఇంటర్వ్యూలో ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మీకు ఏ బిల్లింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతారండి. ఓకేనా, ఫిజిషియన్ బిల్లింగా, హాస్పిటల్ బిల్లింగా. సో హాస్పిటల్ బిల్లింగ్ అంటే ఏంటంటే ఓన్లీ ఇన్ పేషెంట్ కేసెసే ఉంటాయి అనమాట. అదే అవుట్ పేషెంట్ అంటే ఫిజిషియన్ బిల్లింగ్ అంటారు అనమాట. సో మెడికేర్ పార్ట్ బి ఏంటంటే సేమ్ అండి. సో ఇట్ కవర్డ్ ఓన్లీ అవుట్ పేషెంట్. దీని కోడ్ ఎంత అండి? 22. దీని ఏమంటారంటే ఫిజిషియన్ బిల్లింగ్ అంటారండి. ఇంటర్వ్యూలు అడుగుతారండి మీకు ఏ బిల్లింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు, ఫిజిషియన్ బిల్లింగ్ ఆర్ హాస్పిటల్ బిల్లింగ్. సో ఆల్వేస్ మీరు ఏం చెప్పాలంటే ఫిజిషియన్ బిల్లింగ్ అని చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసే ఫామ్ నేమ్ మీన్స్ ఏంటంటే CMS 1500 అండి. ఇక్కడ మీరు యూజ్ చేసే ఫామ్ నేమ్స్ ఏంటంటే CMS 1500 అనమాట. ఓకే, నెక్స్ట్ మెడికేర్ పార్ట్ సి అండి. మెడికేర్ పార్ట్ సి అంటే ఏంటంటే A+B. ఇప్పుడు మీరు చెప్పండి ఇందులో ఏమేమి కవర్ అవుతాయండి? మెడికేర్ పార్ట్ సిలో ఏమేమి కవర్ అవుతాయండి? ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్. ఎస్, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ కవర్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే మెడికేర్ అడ్వాంటేజ్ ప్లాన్స్ అంటామండి. ఓకే, దీన్నే మనము మెడికేర్ అడ్వాంటేజ్ ప్లాన్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మెడికేర్ పార్ట్ డిలో ఏది సార్? ఒక్క నిమిషం సార్. ఈ మెడికేర్ పార్ట్ డిని ఏమంటారండి? మెడికేర్ పార్ట్ డిలో సార్ ఒక్క నిమిషం సార్. రంగనాథ్ గారు, మెడికేర్ పార్ట్ డిలో మెడికేర్ పార్ట్ డిలో ఏం కవర్ అవుతుందండి? మెడికేర్ పార్ట్ డిలో అండి. సో మెడికేర్ పార్ట్ డిలో ఏం కవర్ అవుతుందంటే ఓన్లీ డ్రగ్స్ కవరేజ్ అండి. డ్రగ్స్ కవరేజ్ అంటే ఓన్లీ మెడికేషన్స్ కూడా కవర్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు కదండి. ఓకే, షుగర్ పేషెంట్స్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు కదా, అవి కూడా కవర్ అవుతాయండి. మన ఇండియాలో కవర్ కావండి అలా. ఇండియాలో ఏంటంటే ఓన్లీ హాస్పిటల్ అడ్మిట్ అవుతానే కవర్ అవుతాయి, అడ్మిట్ కాకుంటే కవర్ కాదండి. అంతే కదండి, ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అవుతారో అవి మాత్రమే కవర్ అవుతుంది అనమాట, లేకపోతే అవి కవర్ కావు. ఓకే, సో వీటిని డ్రగ్స్ కవరేజ్ అంటారు. అర్థమైందండి మెడికేర్ అంటే? డ్రగ్స్ కవరేజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. డ్రగ్స్ కవరేజ్ అంటే నథింగ్ బట్ అండి, ఇప్పుడు పేషెంట్కి హాస్పిటల్ వెళ్ళలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, డైరెక్ట్ ఏంటంటే మెడికల్ షాప్ పోయి మందులు తెచ్చుకున్నాడు అనమాట. మన ఇండియాలో కవర్ అవుతుందండి మెడికేషన్స్కి? ఓన్లీ మెడిసిన్ తీసుకునేదాన్ని డ్రగ్స్ కవరేజ్ అంటారు అనమాట, ఓన్లీ మెడిసిన్స్ తీసుకునేదాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకేనా, సో ఓన్లీ మెడికేషన్ తీసుకుందాన్ని డ్రగ్స్ కవరేజ్ అంటారు. సో మన ఇండియాలో ఏంటంటే ఓన్లీ హాస్పిటల్ అడ్మిట్ అవుతూనే కవర్ అవుతుంది, లేకపోతే కవర్ కాదండి, సేమ్ అట్లా. ఓకే, సో ఇదండి మనకు. ఓకే, సో టుడే టాపిక్ వచ్చేసి మనకు మెడికేర్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో బేసిక్స్. సో ఎలా ఉంటుందంటే వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ నోట్స్ అనేది మీకు ఇక్కడ చార్ట్లో పెడతానండి. ఓకేనా, మీరేం చేయాలంటే వన్స్ మీకు సిస్టమ్ ఉందండి? ఉందండి.
ఎస్ సిస్టంలో వచ్చి ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఈ నోట్స్ని మీరు జస్ట్ కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోవాలండి. సో నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటే ఏంటంటే సేమ్ ఫార్మేట్ వస్తుంది అనమాట. మీకు మనకు కొంచెం ఐడియా అండర్స్టాండింగ్ ఉండడానికి. సో ఇలా క్లియర్ ఫార్మేట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదండి టుడే టాపిక్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈరోజు టాపిక్లో? దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏ రేంజ్ లో ఉండాలండి? కమ్యూనికేషన్స్ జస్ట్ మనకు అర్థమైతే చాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తారు. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసినప్పుడు మీకు క్లైమ్ స్టేటస్ అడుగుతారు అనమాట. ఓకే, వాట్ ఈస్ ద క్లైమ్ స్టేటస్ అని చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట ఏంటంటే ఈ క్లైమ్ అనేది డినే అయ్యింది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఆ స్క్రిప్ట్ ఉంటుందండి. ఓకే, స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్లైమ్ అనేది ఐ సజెస్ట్ ఏంటంటే ఒక 70% ఉంటే చాలండి. 100% అవసరం, 70% ఉంటే చాలండి. మీ కమ్యూనికేషన్ స్కిల్ లెవెల్ మీరు ఒక 3 ఉంటే 3.5 ఉంటే యు ఆర్ సూటబుల్ అండి. ఓకే, 3 అంటే ఇట్స్ కామన్ కదండి ఎవరికైనా. ఒక 0.5 అనేది అడిషనల్. ఎస్, 0.5 అనేది జస్ట్ అడిషనల్ అనమాట. సో దే కెన్ ఈజీలీ హ్యాండిల్ అండి. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ మనం ఫాలో అవుతాం అంతే. డైలీ అవే సచ్ థింగ్స్ అండి మనం రియల్ టైంలో జరిగేటివి అవే జరుగుతుంటాయి కాబట్టి మీకు అది అక్కడ వెళ్ళగానే ఊరికనే అర్థమైపోతుంది అనమాట మీకు. ఓకే అండి. ఓకే అండి, యా ఓకే. డైలీ క్లాసెస్ మీరు మనకి మెయిల్కి ఏం లేదండి, డైరెక్ట్ ఇక్కడే అప్లోడ్ చేస్తారు చార్ట్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంతేనా? అంతే అండి, జస్ట్ మీకు ఒక క్లాస్ మనం ఎప్పుడైతే సెషన్ క్లోజ్ అవుతుందో ఇమీడియట్గా వీడియో మీకు వచ్చేస్తుందండి ఇక్కడ. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంతే. జస్ట్ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దాన్ని నేమ్ పెట్టుకోవాలండి, క్లాస్ 1 క్లాస్ 2 అని. సో దట్ మీకు అది ఈజీ అర్థమవుతుంది అనమాట. ఆ రోజు టాపిక్లో ఏం చెప్పానో దీనికి పెట్టుకోండి, యూఎస్ బేసిక్స్ అని పెట్టుకోండి. సో మీకు ఏ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ డైరెక్ట్ ఆ వీడియో వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. డే 1 డే 2 పెట్టుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. మీ ఇష్టమైన కన్వీనియంట్ లాంగ్వేజ్లో పెట్టుకోండి, ఇంకా ఫార్మాట్లో. ఓకే అండి, ఇదే ఫస్ట్ టాపిక్ కదండి ఈరోజు మనకి? అవునండి, ఇదే లైవ్ క్లాస్ అండి. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. వేరే వాళ్ళు మార్నింగ్ జాయిన్ అవుతారు, ఈవినింగ్ వాళ్ళు జాబ్లో చేస్తారంట జొమాటోలో. సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ అవర్స్లో జాయిన్ అవుతారు, ఈవినింగ్ అవర్స్లో వాళ్ళకి వీడియో పంపించాలన్నమాట. నేను ఈ వీడియో ఇప్పుడు వాళ్ళకి పంపించాలన్నమాట. మార్నింగ్ సేమ్ 10:30 కదండి? 10:30 అండి, సేమ్ అండి. ఓకే అండి, ఓకే రైట్, థ్యాంక్ యూ.